హల్లెలూయా, హల్లెలూయా. బలమున్నంత చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. బలమున్న చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ప్రకాశమానమైన నిర్మలమైన సన్నపు నార వస్త్రములు ఆమెకు ఇవ్వబడినవి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యం విన్న ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క భార్య మనమే. తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అన్న వాక్యం ప్రకారంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. రోమా 15:15 ప్రకారం అన్యజనులు అనడి అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతుందని దేవుని యొక్క వాక్యం. కనుక రండి, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని పరిశుద్ధుల క్రియలు అనే పెండ్లి కుమార్తె యొక్క వస్త్రము ధరించుకొని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం కూడా ఆరోహణమయ్యేందుకు మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకొనుటకై మనందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సభలే పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు. హల్లెలూయా. పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలలో తండ్రి ఆకర్షించిన వారు, ఎవరెవరైతే పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడో, నిత్య జీవనకు దాఖలు చేయబడిన వారందరూ వచ్చి పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలని, దానికి అన్ని ఏర్పాట్లు అద్భుతంగా నిరాటంకంగా జరగాలని మీకోసమే ఇదిగో అగ్నిజ్వాల మినిస్ట్రీ సంఘస్థులందరూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మేమందరం కలిసి ఆహ్వానిస్తున్నాం. నవంబర్ 26, 27 బుధ గురువారాలు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఆర్ కన్వెన్షన్స్ హాల్లో 2nd ఫ్లోర్ డిమార్ట్ బిల్డింగ్ కింద డిమార్ట్ బిల్డింగ్ ఉంటుంది. 2nd ఫ్లోర్లో ఈ సభలు జరుగుతాయి. SD రోడ్, సికింద్రాబాద్. దయచేసి రండి, తప్పక రండి. పెండ్లి కుమార్తెగా సిద్ధపడదాం. మీకోసం ఉపవాస ప్రార్థన చేస్తూ మేమందరం మీ కొరకు వేచి ఉంటాం. దేవుడు మనల్ని దీవించునుగాక.